పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం గిరిశిఖర గిరిజన గ్రామాల్లో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మండలంలో పీటీ మండ, టీకే జమ్ము, కొండ చిలకం, ఆర్నడ పంచాయతీల పరిధిలో పలు గ్రామాలకు చెందిన 13 మంది చిన్నమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వైద్యాధికారి వాసుదేవరావు మాట్లాడుతూ 13 మందిలో 3 డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారికి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వాసుదేవరావు, సిహెచ్సి మెడికల్ ఆఫీసర్, సిహెచ్సి చిన్నమేరంగి. ప్రజెంట్ మా సిహెచ్సిలో ఎస్టర్డే 13 మంది మలేరియా టీఎఫ్ పాజిటివ్ కేసెస్ అడ్మిట్ అయ్యాయి. అందులో ఈరోజు 3 కేసెస్ స్టేబుల్గా ఉన్నాయని డిశ్చార్జ్ చేశాము. మిగిలిన 10 కేసులు కూడా ప్రజెంట్ క్లినికల్ కండిషన్లో స్టేబుల్గా ఉన్నాయి. సో మేము చెప్పే ముందు జాగ్రత్త చర్యలు ఏంటంటే, పిల్లల్ని ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా, డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే, ఏమైనా ఫీవర్ వచ్చినట్లయితే వెంటనే దగ్గరున్న సిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వాలని మా అడ్వైజ్. దానివల్ల ఏంటంటే మలేరియా ట్రీట్మెంట్ డిలే అవ్వకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కలెక్టర్ గారు కూడా లార్వా వేట అనేసి ఒక కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా కూడా ఎటువంటి స్టోరేజ్ వాటర్స్ ఎక్కడ లేకుండా, ఇవి అంటే విరిగిపోయిన కొబ్బరి మొక్కలు కానీ, లేకపోతే పాత కుండీలు కానీ ఏమన్నా కూడా ఖాళీ చేసి వాటిని డిస్కార్డ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్, కలుషితమైన నీరు లేకుండా సురక్షితమైన వాటర్ని కూడా వాడమనేసి అడ్వైజ్ చేస్తున్నాము. ఇవి మా తాలూకా ముందు జాగ్రత్త.